హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా ఉద్దివడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉద్దివడ కోసం ముందుగానే 2 కప్పుల వరకు ఉద్దిబ్యాళ్ళు తీసుకొని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకుందాం. 1 కప్పు ఉద్దిబ్యాళ్ళకి మీడియం సైజు 8 ఉద్దివడలు అయితే అవుతాయి. ఇప్పుడు ఇలా బాగా నానబెట్టుకున్న నానిన ఉద్దిబ్యాళ్ళను ఇలా మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జార్లోకి 4 పచ్చిమిరపకాయలు, మనకు టేస్ట్కి సరిపడే ఉప్పు, అలాగే 10 మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకుందాం. చూసారా, ఇలా మెత్తగా చేతికి అతుక్కోకుండా ఉండాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు సాంబార్ కోసం కుక్కర్లో 1 కప్పు కందిబ్యాళ్ళు కానీ పెసరబ్యాళ్ళు కానీ తీసుకొని ఇలా మెత్తగా 4 లేదా 5 విజిల్ పెట్టి మెత్తగా ఉడకబెట్టుకొని ఇలా గరిటెతోనే ఇలా మెత్తగా స్మాష్ చేసేసి పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు సాంబార్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకొని చిట్లనిద్దాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు 1 కప్పు వరకు తీసుకొని దోరగా వేయించుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ ముక్కలన్నీ వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు వరకు టమోటా ముక్కల్ని కూడా వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మన కారానికి సరిపడే కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు కూడా వేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇందులోకే మనకు రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకుందాం. ఇలా కలపకపోతే ఉంటలు కట్టేస్తుంది సాంబార్ పొడి అనేది. బాగా కలుపుకోండి. ఇలా 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఇలా తెరులుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ. ఈ సాంబార్ ఇడ్లీలోకి, దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉద్దివడ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం డీప్ ఫ్రై కోసము. ఇప్పుడు ఇలా వాటర్ పక్కన పెట్టుకోండి. ఇలా ఏదైనా కవర్ తీసుకొని, ప్లాస్టిక్ కవర్ లాంటిది ఇలా
వాటర్ అద్దుకుంటూ ఇలా రౌండ్ చేసుకుంటూ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైడ్ వడలు చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి. ఈ హోల్ పెట్టుకోవడం వల్ల మనకి వడ లోపల మొత్తం డీప్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్క వడే వేసుకుంటూ డీప్ ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపలంతా పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మనం బయట తినాలంటే ఒక ఉద్దివడ 20 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది కదా. తక్కువ ఖర్చులోనే ఇలా కొంచెం ఓపిక్గా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇష్టంగా కూడా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఉద్ది బ్యాళ్ళు అనేవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.